తను పాడిన పాట ఫైనల్ మిక్స్ అయిపోయింది. ముందుగా మీ అందరికీ తన గొంతుని పరిచయం చేద్దామని పిలిచాను. ఏంటి పాట వినిపిస్తానంటున్నాడు? ఆ పాట విని నీ గొంతు కాదని ఎవరైనా గుర్తుపడితే? నేను అదే టెన్షన్ పడుతున్నానే. వృత్తిని చెప్తున్నా వినలేదు. అందరూ ఒకసారి పాట వినండి. ఈ వాయిస్ అక్షితదా? హే అక్షిత, ప్లీజ్ కమ్. ఈ వాయిస్కే నేను ఇంప్రెస్ అయిపోయాను. అందుకే తనకి ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. చాలా బాగా. ఇదేంటిది పల్లవి దగ్గరికి వెళ్తుంది? దీనికి ఏమైనా డౌట్ వచ్చిందా? పల్లవి ఆగు. ఏంటి గీత? నిజం చెప్పు, ఆ పాట పాడింది అక్షితానా? నన్ను అడుగుతావేంటి? చరణ్ చెప్పాడు కదా, పాడిన వాళ్ళకి తెలీదా ఎవరు పాడారు అని? నీకు తెలుసో లేదో నాకు తెలీదు. నాకు మాత్రం ఆ గొంతు అక్షితది కాదు. అది నువ్వే పాడావని నాకు తెలుసు. ఆ గొంతు నీదే, అవునా కదా? లేదు గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను పాడడం ఏంటి? నేను పాడితే నేనే పాడానని చెప్తాడు కదా. అక్షిత పేరెందుకు చెప్తాడు? పాట పాడింది అక్షిత అని. లేదు, తన గొంతు ఎలా ఉంటుందో నాకు తెలీదా? ఇంట్లో ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తుంటే నేను చూశాను.
ఇంతకు ముందు నువ్వు కాలేజీలో పాడిన పాట నేను విన్నాను. లేదు, అది నీ గొంతే. ఏదో పొరపాటు జరిగింది. నేను చరణ్తో మాట్లాడతాను. గీత, ఏం మాట్లాడుతున్నావు గీత? నేను పాడితే నేను పాడానని ఒప్పుకోనా? ఇంకొకరికి క్రెడిట్ ఎందుకు ఇస్తాను? పాడింది అక్షితని. కాకపోతే ఆ రికార్డింగ్ మ్యూజిక్ వల్ల నీకు నా గొంతులా అనిపించుంటుంది. లేదే, అది పల్లవి వాయిస్ లానే ఉందే. క్లాస్కి టైం అవుతుంది, పద పద. అక్షిత, నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. కూర్చోండి. పర్లేదు సార్. పర్లేదు, కూర్చోండి. అదే ఎస్ఐ గారు అని చెప్తున్నాడు. ఆ ఫుటేజ్ తీసుకొని మన ఇంటికి వస్తున్నాడు. ఎంక్వైరీ నమస్తే మేడం. నమస్తే. ఇదిగో అది ఆ స్కెచ్ ఆర్టిస్టు యాక్సిడెంట్ జరిగిన రోజు అక్కడ రికార్డ్ అయిన టోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఈ పెన్డ్రైవ్లో తీసుకొచ్చాను. ఏమండి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకురండి. అది సీసీటీవీ ఫుటేజ్లో ఏమైనా తెలిసిందా? లేదు నాన్న, ఇంకా ప్లే అవుతోంది. నాకు డౌట్ ఉందిరా, అది చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అది ఇవ్వు. ఇంతకీ ఆవిడెవరు? మా చిన్న కోడలండి. అవునా? మరెందుకు దాక్కుని చూస్తున్నారు? దాక్కోవడం ఏం లేదు. ఎవరొచ్చారా అని చూస్తున్నాను. అవునా? అయితే కిందకి రండి, మీరు కూడా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూద్దరు కానీ. సరే. అయ్యో, నన్ను చూడమంటున్నాడేంటి? అంటే ఆ ఫుటేజ్లో నేను ఉండడం కూడా రికార్డ్ అయిందా?
వద్దు, నన్ను చేయదు. ఆ కారు ముందే మేమున్నాం. నెక్స్ట్ కనిపించేది మేమేనా? ఏముంది, కారు వచ్చి గుద్ది వెళ్ళిపోయింది అంతేగా. ఇందులో అనుమానించడానికి ఏదో ఉందని అన్నట్టుగా చెప్తారేంటి? మీకేమనిపించట్లేదా? మీరు చెప్పింది కరెక్టే అన్నయ్య. యాక్సిడెంట్ అనుకోకుండా జరగలేదు, కావాలనే ఎవరో చేశారు. కావాలని చేశారా? అదేలా చెప్తున్నావు నువ్వు? సరిగ్గా చూడు వైష్ణవి. అన్నయ్య, ఇంకొకసారి ప్లే చేయండి. ఆ కారుతో యాక్సిడెంట్ చేసి వచ్చినవాడు పొరపాటున గుద్దేస్తుంటే అయితే ఫాస్ట్గా అయినా వెళ్ళిపోవాలి, లేదా ఏం జరిగిందా అని దిగి ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికైనా రావాలి. వాడు ఆ రెండూ చేయలేదు. అంటే గుద్దాడు. ముందుకు వెళ్ళి వాడు ఆగి చూసి తను వచ్చిన పని అయింది అన్నట్టుగా రియాక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నీకు అనిపించట్లేదా? గుణమ్మ, నువ్వు చెప్పింది నిజమే. అది నీకొచ్చిన డౌటే నాకు వచ్చింది. ఆ విజువల్ చూపించడానికి ఎందుకు తీసుకొచ్చానంటే, ఆ కార్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? లేదురా. మీరెప్పుడైనా చూసారా? నేనా? నేను చూడలేదు, నాకు తెలీదు. అదేంటి మేడం, ఏదో క్యాజువల్గా అందరినీ అడిగాను, మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినట్టు ఎందుకు కంగారు పడుతున్నారు? అసలు ఎవడ దుర్మార్గుడు? ఎందుకు ఆ స్కెచ్ వేసి వాడిని చంపాలని చూశాడు? ఏమండి, పల్లవి డౌట్ కరెక్టేనండి. ఎవరో మన అమ్మాయిని మనకి తెలియకుండా చేయాలని ట్రై చేస్తున్నారు. మీ కూతుర్ని మీకు తెలియకుండా చేయాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఏముంది, గతంలో ఈవిడి గారు ల్యాండ్ విషయాల్లోనూ ఇంకా చాలా చోట్ల చాలా మందితో గొడవ పడింది కదా. వాళ్ళెవరైనా కక్ష కట్టి చేస్తున్నారేమో. లేదు వైష్ణవి, గతంలో నాతో గొడవ పడిన వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నిజంగా వాళ్ళు నా మీద కక్ష పెట్టుకొనుంటే నన్ను ఏదైనా చేయాలని చూస్తారు, కానీ నా కూతురు ఎవరో తెలియకుండా చెయ్యాలని ఎలా అనుకుంటారు? రే, కారులో వచ్చి యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే దీని వెనక ఎవరున్నారో తెలుస్తుంది కదా. అవునా? అది మీలో ఎవరైనా ఎప్పుడైనా వాడిని చూసుంటారేమో అని తెలుస్తుందని తీసుకొచ్చి చూపించానంతే. అంత కాన్ఫిడెంట్గా వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు అంటే వాడు ఖచ్చితంగా ప్రొఫెషనల్ అయి ఉంటాడు. మా పాత రికార్డ్స్ అన్ని వెతికితే ఎక్కడో ఒక చోట వీడి డీటెయిల్స్ దొరకకుండా పోవు. నేను ఇక దాని పనిలో ఉంటాను. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్.
వస్తానండి, వస్తానమ్మా. డియర్ స్టూడెంట్స్, ఈ సబ్జెక్ట్ మీద ఈ సెమిస్టర్లో త్వరలో మీకు ఒక ఎగ్జామ్ పెడతాము. జాగ్రత్తగా ప్రిపేర్ కండి. డౌట్స్ ఏమైనా ఉంటే ముందు దాన్ని క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. క్లాస్ అయితే నాకేం అర్థం కాలేదు. అక్షిత, అక్షిత, చూసావా? పాట వినిపిస్తాను అంటే నువ్వు వద్దు అని చెప్పావు, కానీ వినిపిస్తే నిన్నెంతలా మెచ్చుకున్నారో, ఎన్ని అప్రిసియేషన్స్ వచ్చాయో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చరణ్. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది గీత? లెక్చరర్ చెప్పిన లెసన్ నాకేం అర్థం కాలేదు రాము. అవునా? క్లియర్గానే చెప్పారు కదా. ఆయన క్లియర్ గానే ఉన్నాడు, కానీ నాకు క్లారిటీ రాలేదు. సర్లే, దాందేముంది. ఈరోజు కూడా మీ ఇంటికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకేమైనా డౌట్ ఉంటే. అవునా? నిజంగానే వస్తావా? థ్యాంక్ యూ. అవును, గీత ఎక్కడుందే? క్లాస్లో ఉందనుకుంటా. అవునా? సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను తనని తీసుకొస్తాను. అలాగే. పల్లవి, ఈ సబ్జెక్ట్ నాకేమీ అర్థం కాలేదు. రాము మన ఇంటికి వస్తానన్నాడు. రాముతో మొన్నట్లాగే మన ఇంట్లో కూర్చొని డిస్కస్ చేద్దాం. తప్పకుండా గీత. సరే రాము, నువ్వింటికి వెళ్ళి ఫ్రీ అయిన తర్వాత వీలు చూసుకుని మా ఇంటికి వచ్చేసాయి. ఏ గీత, ఏంటక్కడ సోది? రా వెళ్దాం. వస్తున్నా. బాయ్ 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 బాయ్. పద. వీడి ఫోన్ పనిచేసి చావట్లేదే. మరేం చేయాలి? వీడు సిటీలో ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకి దొరికిపోతాడు. అయ్యో, అయ్యో. హాయ్ మమ్మీ. మమ్మీ, మమ్మీ, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఇందాక ఇంటికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు బేబీ. పోలీసా? ఎందుకు?
నన్నేం చేయదు. ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ని వాంటెడ్లీ యాక్సిడెంట్ చేశామని కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రౌడీ గడి కోసం ఎంక్వైరీ మొదలు పెట్టాడు. దేవుడి దయ వల్ల అక్కడున్న మనమైతే సీసీటీవీ ఫుటేజ్ లో కనపడలేదు. సేఫే కదా? ఏంటి సేఫ్? ఇప్పుడు ఆ పోలీసులు యాక్సిడెంట్ చేసిన వాడిని పట్టుకుంటే మన పేరు బయటికి వస్తుంది కదా.